హాయ్ అందరికి. ఒక 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ని ఒక దొంగని పట్టుకోవడానికి పోయిన క్రమంలో ఆ దొంగని తీసుకొని వచ్చే తరుణంలో మార్గ మధ్యలో వెనక కూర్చున్న రియాజ్ అనే వ్యక్తి ఆ పోలీస్ కానిస్టేబుల్ అయిన ప్రమోద్ గారిని కిరాతకంగా హతమార్చాడండి. అక్కడే చూస్తూ ఉన్న జనాలు తను రక్త మడుగుల్లో ఉన్నా కానీ ఎవరు కూడా హెల్ప్ చేయకుండా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ తమ పైశాచికాన్ని వ్యక్తపరచడం జరిగిందండి. మానవత్వం అనేది ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుందండి ఏ లెవెల్లో ఉన్నదో. అదేవిధంగా ఒక పోలీస్ వాడికి ఆపద వస్తే ఎవరు రాలేకపోయారు, కానీ అదే పోలీస్ వాళ్ళు ఏ ఆపద వచ్చినా ఒక దొంగతనం జరగని, ఒక మానభంగం జరగని, ఒక మర్డర్ జరగని, ఒక యాక్సిడెంట్ కానీ దేనికైనా ఒక పోలీస్ వాళ్ళు వచ్చి మీకు వాళ్ళ ప్రాణాలు పోతున్నా కానీ రక్షిస్తారని. కానీ అదే పోలీస్ వాళ్ళకి ఆపద వస్తే ఈ చికిత్స నిమిత్తం హాస్పిటల్కి చేర్పించే వాళ్ళు కూడా కరువైపోయారండి. అక్కడ చూస్తూ ఉన్నారు, కానీ వీడియోలు ఫోటోలు తీస్తూ ఉన్నారండి. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అది మన ఫ్యామిలీ వాళ్ళకే కావచ్చు, మన కుటుంబ సభ్యులకే కావచ్చు, అన్నలకు కావచ్చు, తమ్ములకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, కానీ ఇలా చేస్తూ ఉండొద్దండి. అక్కడ ఎంపటే తక్షణమే చికిత్స నిమిత్తం హాస్పిటల్కి చేర్పిస్తే వాళ్ళని బతికించిన వాళ్ళు కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడకుండా ఆదుకున్న వాళ్ళు అవుతారండి. ఇది నా యొక్క ఆవేదనతో చెప్తున్నాను. కాబట్టి ఇది ఒక మనసులో పెట్టుకొని ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా మీరు ఆదుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ హత్య కేసులో రియాజ్ గారికి సరైన చట్టం తన పనిని తను చేస్తుందని ఆశిస్తున్నానండి. అదేవిధంగా ఈ కేసును చేయించిన పోలీసు వాళ్ళకు, అదేవిధంగా అమరుడైన మన ప్రమోద్ అన్న గారికి జోహార్లండి.